ఏదైనా ఒక మాత్రికకు విలోమ మాత్రికను ఎప్పుడు కనుక్కోగలము, ఎప్పుడు కనుక్కోలేము అనే విషయాలను ఈ వీడియోలో చర్చిద్దాం. ఏదైనా ఒక చతురస్ర మాత్రికకు మనం విలోమ మాత్రికను కనుక్కోలేకపోతే లేదా నిర్వచించలేకపోతే ఆ మాత్రికను విలక్షణ మాత్రిక లేదా సింగులర్ మ్యాట్రిక్స్ అంటాము. విలక్షణ మాత్రిక ఎలా ఉంటుంది? ఇప్పుడు అది ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకు 2x2 చతురస్ర మాత్రికను తీసుకుందాం. మాత్రికలో A, B, C మరియు Dలను మూలకాలు లేదా ఎలిమెంట్స్గా తీసుకుందాం. A A, B, C, D ఇది 2x2 మ్యాట్రిక్స్. మరి ఈ మాత్రికకు విలోమం ఎలా ఉంటుంది? దీనికి ఇన్వర్స్ను A ఇన్వర్స్గా తీసుకుంటే A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/డిటర్మినెంట్ A ఇంటూ ఇక్కడ వికర్ణంలోని మూలకాలను స్వాప్ చేయాలి. అంటే A స్థానంలో Dని మరియు D స్థానంలో Aని తీసుకోవాలి మరియు B, Cల ఋణాత్మక విలువలు తీసుకోవాలి. అంటే A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/A డిటర్మినెంట్ D మైనస్ B మైనస్ C A. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే ఇన్వర్స్ అనేది ఎప్పుడు సాధ్యపడదు లేదా ఎప్పుడు ఇన్వర్స్ కనుక్కోలేము. ఇక్కడ మూలకాలు ఏవి అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే అవి పాజిటివ్ నంబర్సా లేదా నెగటివ్ నంబర్సా అనేది ఇంపార్టెంట్ కాదు. మరి ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఏ డిటర్మినెంట్ అనేది 0 అయినప్పుడు. ఏకు ఇన్వర్స్ అన్డిఫైన్డ్ లేదా నిర్వచించలేము. అంటే ఏ ఇన్వర్స్ అన్డిఫైన్డ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. అటువంటప్పుడు ఏ అనేది విలక్షణ లేదా సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది మరియు దానికి విలోమ మాత్రిక ఉండదు. అర్థమైంది కదా సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో? మరి డిటర్మినెంట్ 0 ఎప్పుడవుతుంది? అసలు డిటర్మినెంట్ అంటే ఏంటి? ఏ డిటర్మినెంట్ ఎంత? ఏ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు AD మైనస్ BC. అంటే AD మైనస్ BC ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ మాత్రికను సింగులర్ మ్యాట్రిక్స్ అంటాము. AD మైనస్ BC ఈజ్ ఈక్వల్ టు 0 అంటే AD ఈజ్ ఈక్వల్ టు BC. దీనినే A/B ఈజ్ ఈక్వల్ టు C/Dగా రాయవచ్చు కదా. అంటే ABల నిష్పత్తి అనేది CDల నిష్పత్తికి సమానమైతే మనం మాత్రికకు ఇన్వర్స్ కనుక్కోలేము అని అర్థమైంది కదా. దీనినే A/C ఈజ్ ఈక్వల్ టు B/Dగా రాయవచ్చు కదా. వీటి నిష్పత్తి మరియు వీటి నిష్పత్తి సమానమైనా సరే ఇన్వర్స్ కనుక్కోలేము. ఇవి రెండూ కూడా ఒకటే. ఉదాహరణకు ఈ మాత్రికను లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో చెప్పాలంటే దీనిని మాత్రిక XYతో గుణిస్తే మనకు మాత్రిక EF వస్తుంది అనుకుందాం. అంటే ABCD ఇంటూ XY ఈజ్ ఈక్వల్ టు EF. దీనిని సాధిస్తే అంటే మాత్రికలను గుణించడం మీకు తెలుసు కదా, మనకు రెండు సమీకరణాలు వస్తాయి. అవి A ఇంటూ X ప్లస్ B ఇంటూ Y ఈజ్ ఈక్వల్ టు E, C ఇంటూ X ప్లస్ D ఇంటూ Y ఈజ్ ఈక్వల్ టు F. ఈ రెండు రేఖలు కూడా ఎప్పుడు ఖండించుకుంటాయి? అదే దీని సొల్యూషన్. ఈ రెండు సమీకరణాలను వాలు మరియు Y అంతరఖండం రూపంలోకి మారిస్తే ఈ రేఖ సమీకరణం Y ఈజ్ ఈక్వల్ టు మైనస్ A/BX ప్లస్ E/B అవుతుంది. అలాగే ఇది Y ఈజ్ ఈక్వల్ టు మైనస్ C/DX ప్లస్ F/D అవుతుంది. ఈ రెండు సమీకరణాలను చూస్తే ఏమనిపిస్తుంది? ఇవి సాధ్యపడితే మనకు డిటర్మినెంట్ 0 అవుతుంది.
అలాగే ఈ మాత్రిక సింగులర్ అవుతుంది, అంటే ఇన్వర్స్ ఉండదు. అంటే ఇన్వర్స్ లేకపోతే ఈ సమీకరణాలను సాధించలేము అని అర్థమైంది కదా. సరే, ఇది నిజమైతే మనకు డిటర్మినెంట్ ఉండదు. అంటే a/b = c/d అయితే ఈ రెండు రేఖలు కూడా ఒకే వాలును కలిగి ఉంటాయి. అంటే రెండు వేర్వేరు రేఖలు ఒకే వాలును కలిగి ఉంటే అవి సమాంతరంగా ఉంటాయి కదా. అంటే ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు. అంటే ఇవి రెండు రేఖలు ఖండించుకొనబడవు. వీటినే నేను గీసి చూపిస్తాను. ఇది ఈ రేఖ, దీని y అంతరఖండం e/b అంటే ఇక్కడ ఉంటుంది. మరియు ఇది రెండవ రేఖ. ఈ రేఖ దీనికి పైన ఉంటుందా లేక కింద ఉంటుందా అనేది నాకు తెలియదు, కానీ సమాంతరంగా ఉంటుంది, అది మాత్రమే తెలుసు. ఇలా ఉంటుంది. దీని y ఇంటర్సెప్ట్ f/y. కాబట్టి e/b మరియు f/y అనేవి రెండు వేర్వేరు పదాలైతే అవి రెండూ కూడా సమాంతర రేఖలు మరియు ఖండించుకొనబడవు. కాబట్టి సొల్యూషన్ అనేది ఉండదు. a/b అనేది c/dకు సమానమైతే ఆ మాత్రిక సింగులర్ అని చెప్పుకున్నాం కదా. అలాగే రెండు రేఖలు సమాంతరాలు అని తెలుసుకున్నారు కదా. మీరు అనొచ్చు, ఒకవేళ e/b మరియు f/y సమానమైతే ఏమవుతుందని. అంటే ఇది మరియు ఇది సమానమైతే ఒక రేఖపై మరొక రేఖ ఉన్నట్టు లెక్క. అంటే ఐడెంటికల్ లైన్స్. అంటే దీనికి సొల్యూషన్ ఇన్ఫినిటీ అవుతుంది. ఒక సొల్యూషన్ను కనుక్కోలేము. దీనినే మాత్రికలకు అన్వయిస్తే గనక మాత్రిక సింగులర్ అవుతుంది. అంటే రెండు రేఖలు సమాంతరంగా ఉన్నా లేక ఒకే రేఖ అయినా ఆ మాత్రిక సింగులర్ అవుతుంది. కాబట్టి ఏకు ఇన్వర్స్ డిఫైన్ చేయలేము. దీనిని అంతా క్లియర్ చేసేస్తున్నాను. దీనినే సదిశ రాశుల రేఖీయ కలయికకు వర్తింపజేసినప్పుడు ఇలా ఉంటుంది. AC అనేది ఒక సదిశ లేదా వెక్టర్ ఇంటూ x ప్లస్ సదిశ BD ఇంటూ y = సదిశ EF. దీని అర్థం వెక్టార్ AC మరియు వెక్టార్ BDల కాంబినేషన్ వెక్టార్ EFకు సమానం అవుతుంది. డిటర్మినెంట్ 0 అయితే ఇన్వర్స్ ఉండదని ముందే చెప్పుకున్నాం కదా. ఒకవేళ డిటర్మినెంట్ 0 అయితే a/c = b/d అవుతుంది కదా. కాబట్టి a/c = b/d. ఇది దేన్ని తెలియజేస్తుంది? దీన్ని పటంలో గీసి చూపిస్తాను. ఇది x అక్షం, ఇది y అక్షం. ఈ రెండు వెక్టర్స్ కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నాయనుకుందాం. ముందుగా వెక్టార్ AC, ఇది A మరియు ఇది C. వెక్టార్ ఇలా ఉంటుంది. వెక్టార్ BD ఎలా ఉంటుంది? a/c = b/dని c/a = d/bగా కూడా రాయొచ్చు కదా. ఈ రెండు వెక్టర్స్ కూడా సమాన వాలును కలిగి ఉంటాయి. ఇవి రెండూ కూడా పాయింట్ O వద్ద మొదలైతే అవి రెండూ కూడా ఒకే దిశలో ప్రయాణిస్తాయి. అవి రెండూ కూడా వేర్వేరు మాగ్నిట్యూడ్ కలిగి ఉంటాయి, కానీ దిశ సమానం. ఇది పాయింట్ B అయితే ఇది పాయింట్ D అనుకుందాం. వెక్టార్ BD అనేది ఇలా ఉంటుంది. అంటే రెండూ కూడా ఒకదాని మీద ఒకటి ఉంటాయి. దిశ సమానం అయినా మాగ్నిట్యూడ్ మాత్రం వేరువేరుగా కలిగి ఉంటాయి. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, వెక్టార్ EF ఎలా ఉంటుందో తెలియదు కదా. ఏదైనా ఒక ఆర్బిటరీ పాయింట్ని తీసుకుందాం. దీన్ని E అనుకుందాం. ఇది F అయితే ఇది వెక్టార్ EF ఇక్కడ ఉందనుకుందాం.
నా ప్రశ్న ఏమిటంటే ఈ రెండు వెక్టార్స్ ఒకే దిశలో ఉండి మరియు వేరువేరు మాగ్నిట్యూడ్ను కలిగి ఉంటే వాటిని కలిపితే లేదా తీసివేస్తే ఈ వెక్టర్ వస్తుందా? రాదు కదా? ఒక పని చేయండి, ఈ రెండింటిని కొలిచి చూడండి, తర్వాత కూడండి. ఆ సదిశ ఈ రేఖ వెంబడి మాత్రమే ఉంటుంది, ఒకే దిశను కలిగి ఉంటుంది. ఒకవేళ వేరే డైరెక్షన్లో ఉంటే దీనికి సొల్యూషన్ అనేది ఉండదు. ఒకే దిశను కలిగి ఉండటం వల్లనే ఈ సదిశను పొందగలుగుతున్నాం మరియు దీనిని కొలవగలిగే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ x, yలలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, కానీ దిశలో మార్పు కనుక ఉంటే అసలు సొల్యూషనే ఉండదు మరియు కాంబినేషన్ అనేదే ఉండదు. కొన్ని వెక్టార్ను తీసుకున్నప్పుడు వాటిలో ఒకే దిశలో ఉన్న వాటిని కూడితే మనకు అదే దిశలో ఉండే మరొక వెక్టార్ వస్తుంది. ఒకవేళ దిశ కొంచెం మారినా మనకు వేరొక దిశ కలిగిన వెక్టార్ వస్తుంది. రెండు వెక్టార్స్ డైరెక్షన్ సేమ్ అయితే వేరే డైరెక్షన్ కలిగిన వెక్టార్ అనేది మనం పొందలేము. సరే, మీకు అర్థమైంది కదా సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏమిటో. మాత్రికకు ఇన్వర్స్ ఎప్పుడు కనుక్కోలేమో అలాగే డిటర్మినెంట్ 0 ఎప్పుడు అవుతుందో తెలుసుకున్నారు కదా. ఇదే ఈ మొత్తం వీడియోలో సారాంశం. మళ్ళీ కలుద్దాం.